ఐదు సంవత్సరాలుగా నటించటం మానివేసిన నన్ను ఇంకా గుర్తుంచుకుని శర్మగారి లాంటి మానవుడు వారి తాత పెడుకున్న ఈ కళాపీఠం తరఫున మాకు దీన్ని సకాలంగా ఆశీర్వాదం ఉండే అభిమానంతో పిలిచేందుకు చాలా సంతోషం. ఇందాక చిరంజీవి సురేష్ గారు చెప్పినట్టు బంగారు కాలంలో మేము పనిచేసాం. అంత మంచి వేషాలు ఆ రోజుల్లో వెంకయ్య గారు మాయగారు మహామంత్రి తిమ్మరుసు చెప్పారు. వెంకయ్య గారు ఎంత ప్రసవతులు నేను మాటల్లో చెప్పలేదు. మాయాబజార్ లాంటి స్క్రీన్ ప్లే ఐ థింక్ రియల్ వరల్డ్ సినిమా. అంత అద్భుతమైన కథనం స్క్రీన్ ప్లే అంటే ఇన్స్పిరేషన్ రావాలి, దృశ్యంలో జల రావాలి, ఏ పాత్రను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇదంతా కూడా అద్భుతమైన సినిమా మాయాబజార్. నేను అమెరికా 4-5 సార్లు వెళ్ళాను. మా పిల్లలంతా అక్కడ ఉన్నారు. నాకు చెప్పింది అక్కడ 100 సార్లు కనీసం 100 సార్లు చూసిన వాళ్ళు కొన్ని వందల మంది నాకు తగిలారు. ఎప్పుడు తోలకపోతే మాయాబజార్ సినిమా ఇంకా ఉండేది. అంత అద్భుతమైంది. అలాగే మహామంత్రి తిమ్మరుసు కూడా అలాంటి పాత్రలు రావటం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. అలాగే అర్థాన్ని నేను ఒక రహస్యం చెప్తాను. నేను ఎప్పుడు ఇంతవరకు కళ కోసం నా జీవితాన్ని కళ కోసం జీవితాన్ని అర్పితం చేశానని నేను ఆవిడ చెప్పుకోలేదు. అది సినిమా అని చెప్తే అంతకంటే అబద్ధం అడగట్లేదు, నమ్మద్దు. అవన్నీ కళ్ళబడి మాటలు. కాకపోతే వృత్తి ధర్మం. ఒక వైద్యుడు లేదా ఒక లీడరు తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తాడు. అలాగే మేము కూడా మరి కళాపురుషం అయితే ఏమి తీసుకోకుండా చేయాలి కదా, కాదు బాగా తీసుకుంటున్నాం. అయితే ఆ వృత్తి ధర్మంలో శక్తివంచన లేకుండా అన్యాయకుండా మనల్ని మనమే ఆత్మహత్యం చేసుకోకుండా వృత్తి నెరవేర్చడం అంతవరకు ధైర్యంగా చెప్పగలరు. అంతమంది యాక్టివ్ చేశాం. అలా 5 దశాబ్దాల పాటు 500 సినిమాల్లో నటించే అవకాశం ఆ దర్శకులు, ఆ నిర్మాతలు, ఆ రచయితలు వీరందరూ మాకు ప్రాణపెట్టి పెట్టినవారు. అయితే నేను ఒకసారి చెప్పాను, రంగారావు గారు పెట్టుకుంటే నాకు మహామంత్రి తిమ్మరుసు అవకాశం అవటం ఇష్టం. అలాగే కొన్ని అవకాశాలు వస్తాయి. నాగేశ్వరరావు గారు మాలాయన కూడా ఉండగా శంకరం అలా కొన్ని అవకాశం కలిసి వస్తాయి. అలా చూస్తూ అవకాశం ఇక్కడ ఇచ్చేవాళ్ళు. మరి ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, కన్నమ్మ గారు వీళ్ళందరూ నటిస్తుంటే అది బాగా ఉండేది. మనకు పూర్తి అనుభవం మాటలు చెప్పలేం. అద్భుతం. ఒక్కొక్క షాట్ అయితే కొండగా తెలుసు. ఒక షాట్ అయిన తర్వాత ఇందులో నేనేమి పొరపాటు చేయలేదు కదా, తప్పు చేయలేదా అని మళ్ళీ నెమరు వేసుకుని అలాంటి చూస్తే ఎక్కువ చేసేవాడు. సార్ ఇంకొకసారి మాకు తృప్తి తెలియదు అంటే అలాగే చేసేవాడు దర్శకులు. ఇవన్నీ కూడా ఈరోజు సినిమాల్లో ఈ దృశ్యాలు చూస్తుంటే ఒక్క దృశ్యం స్పందన ఉండదు కూడా. అంటే
ఆత్మలేని సుందరి శవాంకరణ. ప్రాణం పోయిన తర్వాత అలంకరణ చేసేలాగో అలాగే ప్రాణం లేదు ఆత్మ అలంకరణ ఎలాగో అలా వచ్చింది వాళ్ళ సినిమాలు. దీని ప్రధాన కారణం నేను అనుకోవటం ఎప్పుడూ సముద్రాన్ని చదవకం. మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా, చక్రములని ఆకుల రీతికి తిరిగిపోవురా కాలం తిరుగుట దానికి సహజమురా. నిజమే, మారిపోవాలని కోరుకుంటాం, కానీ ఆ కిందకి వెళ్ళి నాకు మళ్ళీ పైకి రావట్లా, అలాగే ఉండిపోతుంది. మళ్ళీ మంచి రోజులు రావాలని వస్తాయని అనుకుంటున్నాను. బహుశా ఇంకా ఈ మధ్యన మళ్ళీ నాకు బైపాస్ కూడా అయింది. బైపాస్ ఆవిడ ఏమన్నారని దృష్టించాను. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ లైక్ బ్రతిగా, ఎందుకంటే మళ్ళీ మంచి పిక్చర్స్ వస్తాయేమో చూద్దాం. అందుకనే నేను ఇంకా ప్రాణంతో ఉందనుకుంటున్నాను. నాకు 76 ప్రకాశ్ శర్మ గారిని ఆశించాలా ప్రారంభం చేయాలో నాకు అర్థం కాల. వారికంటే పెద్ద చిన్నాను, వారికే పెద్ద పెద్ద అలా ఎన్నేటి ఉంటామో తెలియదు. కానీ మళ్ళా కుటుంబంతో సహా చూడదగిస్తారు. మళ్ళీ హాయిగా సంగీతం వినిపించే పాటలు, బూతులు లేకుండా, ద్వంద్వార్థాలు లేకుండా, బట్టలు నిండుగా కట్టుకుని మన పిల్లల్లా కనిపిస్తూ మంచి చిత్రాలు వస్తాయని రావాలని ఆశిస్తూ, నేను నటించకపోయినా నా పట్టు చూపిస్తున్న ఈ ఆంధ్రకి శర్మ గారి మిత్రులకు నాకు ఒక మాట చెప్పాలి. శర్మ గారు ఆర్గనైజేషన్ ఇబ్బంది మాకు తెలుసు. ఇంతమంది మహానుభావుల్ని కవుల్ని వాళ్ళని కుదించమంటే మాకే బాధగా ఉంది. మీరు మిగతా సమ్మేళనం మానిపడి ఈవినింగ్ ఈ లాంఛనాలు చేస్తే బాగుండేది. అయితే నేను శర్మగారితో కూడా చెప్పాను పెద్దతో, ఇంతమంది మహామహుడున్న సభలో మీ సమక్షంలో మీ తాతగారి పెడుతూ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా, అపశృతులు లేకుండా సుశ్రమంగా బాగా చేస్తారని ఆశిస్తూ సెలవు.